ఎస్, మీరు విన్నది నిజమే. బల్బును కనిపెట్టింది ఎడిసన్ కాదు. అసలు ఆ ఐడియా కూడా ఎడిసన్ది కాదు. అలాగని వేరే సైంటిస్టు కూడా కాదు. ఈ బల్బును కనిపెట్టడం వెనుక థామస్ ఆల్వా ఎడిసన్తో పాటు దాదాపు 20 మంది సైంటిస్టుల కష్టం ఉంది. కానీ అందులో థామస్ ఆల్వా ఎడిసనే ఎందుకు ఫేమస్ అయ్యాడు? ఇంకా దాదాపు ఎడిసన్ పేరు మీద 1000కి పైగా పేటెంట్స్ ఉన్నాయి. ఎడిసన్ ఆటోబయోగ్రఫీలో రాసుకున్న కొన్ని విషయాలు, బల్బ్ ఎవల్యూషన్ మిస్టరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న యూనివర్సల్ ఫ్యాక్ట్స్. వెల్కమ్ టు మై ఛానల్. బల్బుని కనిపెట్టడానికి దాదాపు 20 సైంటిస్టులు రకరకాల ప్రయత్నాలు చేసి రకరకాల డిజైన్లతో రకరకాల బల్బ్స్ ని కనిపెట్టారు. అయితే వాళ్ళలోని కొంతమంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1799లో ఇటాలియన్ ఇన్వెంటర్ అయిన అలెగ్జాండర్ వోల్టా అనే సైంటిస్ట్ మొట్టమొదటిసారిగా ప్రాక్టికల్ మెథడ్ లో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేశాడు. క్లాత్ ని తీసుకొని సాల్ట్ వాటర్ లో ముంచి జింక్ కాపర్ ని కలిపేలా ఆ క్లాత్ ని ఉంచి ఒక సర్క్యూట్ ని తయారు చేశాడు. రెండు మెటల్స్ మధ్య కాంటాక్ట్ జరిగి పొటెన్షియల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది. దీనికి వోల్టిక్ పైల్ అనే పేరు పెట్టాడు. ప్రపంచంలో మొట్టమొదటి బ్యాటరీ ఇదే. అందుకు గాను కరెంట్ మెజర్ చేసే యూనిట్ కి వోల్టేజ్ అని ఇతని పేరే పెట్టారు. ఆ తర్వాత 1802లో హంఫ్రీ davy అనే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ ఆర్క్ ల్యాంప్ ని కనిపెట్టాడు. ఒక కార్బన్ ముక్కను తీసుకొని దానికి వైర్ సర్క్యూట్ కనెక్ట్ చేసి దానికి బ్యాటరీ కలిపాడు. దాంతో ఆ కార్బన్ మెల్లగా లైట్ ని ప్రొడ్యూస్ చేసేది. కానీ అది ఒకేసారి ఎక్కువ ఎనర్జీని తీసుకొని ఎక్కువ లైట్ ని ప్రొడ్యూస్ చేసేది. దానివల్ల ఆ బల్బ్ ఎక్కువగా వెలగకపోయేది. తర్వాత 1840లో విలియం స్టేడ్ అనే శాస్త్రవేత్త క్లాక్ వైజ్ మెకానిజం ని యూజ్ చేసి ఒక బల్బ్ ని కనిపెట్టాడు. కానీ అది సక్సెస్ కాలేదు. అదే సంవత్సరం బ్రిటన్ కి చెందిన సైంటిస్ట్ వారెన్ డి లా రాయ్ ఒక ప్లాటినం ఫిలమెంట్ ని వాక్యూమ్ ట్యూబ్ కి కనెక్ట్ చేసి ఒక బల్బ్ ని కనిపెట్టాడు. కానీ అది ఎక్కువ కరెంట్ ని యూజ్ చేసుకుని తక్కువ గ్లోని ఇస్తుంది. మరియు ప్లాటినం కి చాలా ధర ఎక్కువగా ఉండడంతో అది కూడా అంత సక్సెస్ కాలేదు. ఆ తర్వాత 1850లో ఇంగ్లీష్ ఫిజిసిస్ట్ అయిన జోఫెన్ విల్సన్ స్వేన్ అనే సైంటిస్ట్ హంఫ్రీ davy ఇన్వైట్ చేసిన మోడల్ లోని లోపాలను బాగు చేసి కార్బనైజ్డ్ పేపర్ ఫిలమెంట్ ని ఒక ఖాళీ గ్లాస్ లో పెట్టి ఇప్పుడు మనం వాడుతున్న డిజైన్ లాంటి బల్బ్ ని కనిపెట్టాడు. కానీ దానికి ప్యూర్ వ్యాక్యూమ్ లేనందువల్ల ఎలక్ట్రిసిటీ సరిపడా ప్రవహించే లేకపోయేది. దానివల్ల బల్బు ఎక్కువ కాలం వెలగకపోయేది మరియు ఎక్కువ లైట్ ని ఇవ్వలేకపోయేది. ఆ తర్వాత 1870లో ప్యూర్ వ్యాక్యూమ్ దొరికినందువల్ల లోపాలని సరిచేశాడు. కానీ అది ఎక్కువసేపు వెలగకపోయేది. కానీ మళ్ళీ అదే సైంటిస్ట్ 1978లో మామూలు కాటన్ దారం ఉపయోగించి దానికి వ్యాక్యూమ్ ట్యూబ్ ఫిక్స్ చేసి ఒక లాంగ్ లాస్టిక్ బల్బ్ని కనిపెట్టాడు. ఇది ఇలా అంటే జూలై 24, 1874లో హెన్రీ వుడ్వర్డ్ మా ఇద్దరు పార్ట్నర్స్ కలిసి కెనడియాలో పేటెంట్ తీసుకున్నారు. వీళ్ళు కార్బన్ రాడ్కి ఎలక్ట్రిసిటీ ఫిక్స్ చేసి ఒక సిలిండర్ గ్లాస్లో నైట్రోజన్ నింపి ఒక వెరైటీ ల్యాంప్ని కనిపెడదాం అనుకున్నారు. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ కాలేదు. దాంతో ఆ పేటెంట్ని 1879లో థామస్ ఆల్వా ఎడిసన్కి అమ్మేశారు. ఎడిసన్ గురించి తెలియని వారే ఉండరు. అమెరికన్ గ్రేట్ ఇన్వెంటర్, సైంటిస్ట్, బిజినెస్ మ్యాన్ థామస్ ఆల్వా ఎడిసన్. ఎడిసన్ మాలియన్లోని యునైటెడ్ స్టేట్స్లో 11 ఫిబ్రవరి 1847లో జన్మించాడు. మిలియన్ ఎడిసన్కి 7వ కొడుకు. ఎడిసన్ చిన్నప్పుడే మీ అబ్బాయికి ఏం రావట్లేదు అని టీచర్ వాళ్ళ అమ్మ మీద కంప్లైంట్ చేయడంతో చెప్పడమే మీకు రావట్లేదని వాళ్ళ అమ్మ స్కూల్ మాన్పించేసి ఇంట్లోనే చదవడం రాయడం నేర్పించింది. అలా ఇంటి దగ్గరే చదవడం రాయడం నేర్చుకున్నాడు. దాని తర్వాత కేవలం బుక్స్ చదువుతూనే చాలా విషయాలు తన సొంతంగానే నేర్చుకున్నాడు ఎడిసన్ రోజు లైబ్రరీకి వెళ్ళేవాడు. ఎడిసన్కి క్యూరియాసిటీ బాగా ఎక్కువగా ఉండేది. ఏదైనా నేర్చుకోవాలి అనే ఆసక్తి చాలా ఎక్కువగా ఉండేది. అలా ఎడిసన్ టెలిగ్రాఫిక్ సిగ్నల్స్ బుక్స్ చదువుతూనే నేర్చుకున్నాడు. అలా స్టాక్ స్టిక్కర్ అనే మెషిన్ ని కనిపెట్టాడు ఎడిసన్. స్టాక్ స్టిక్కర్ ని ఒక కంపెనీ ఆ కాలంలోనే $10,000 పెట్టి కొనుక్కుంది. దాంతో ఎడిసన్ ధనవంతుడిగా అయిపోయాడు. ప్రతి ఒక్క సక్సెస్ వెనుక కష్టాలు ఉంటాయి. అలాగే థామస్ ఆల్వా ఎడిసన్ లైఫ్ లో కూడా ఉన్నాయి. ఆ డబ్బుతో తనకంటూ ఒక ల్యాబ్ ని కట్టుకున్నాడు. 1878 అక్టోబర్ కొంతమంది సైంటిస్టులని రిక్రూట్ చేసుకొని బల్బ్ మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు.
ఎడిసన్ టీమ్ లోని ఫ్రాన్సిస్ ఆప్టికల్ అనే సైంటిస్ట్ ఓ ఫార్ములాని బేస్ చేసుకొని ఫిలమెంట్ ఎంత సన్నగా ఉంటే అంత తక్కువ ఎనర్జీ తీసుకొని అంతే ఎక్కువ వెలుగుతుంది అని కనిపెట్టాడు. దాన్ని బేస్ చేసుకొని బల్బ్ యొక్క ఫిలమెంట్ కోసం 3000 మెటల్స్ కి పైగా ఉపయోగించాడు. అందులో వుడ్, ఐరన్, జింక్, కాపర్, కాటన్ థ్రెడ్. చివరికి ఎడిసన్ టీమ్ మెంబర్ లోని ఎంటికను కూడా వదలలేదు. అలా ట్రై చేస్తూ 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడు. కొన్ని నెలల పాటు కష్టపడ్డాడు. చివరికి ఎడిసన్ టీమ్ కలిసి కార్బనైజ్డ్ బాంబు ఫిలమెంట్ ని కనిపెట్టారు. అది 1200 గంటల సేపు నాన్ స్టాప్ గా వెలుగుతుంది. కానీ అప్పటికే లూయిస్ లాటిమర్, జోసెఫ్ విలియం స్వేన్ అనే సైంటిస్టులు కూడా బల్బును తయారు చేశారు. ఆ తర్వాత ఎడిసన్ జోసెఫ్ విలియం స్వేన్ మీద కేసు వేశాడు. ఎందుకంటే వీళ్ళిద్దరి బల్బ్స్ దాదాపు ఒకేలా ఉంటాయి. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ వాళ్ళిద్దరు కలిసి ఎడిసన్ స్వాన్ అనే కంపెనీని పెట్టారు. కానీ వీళ్ళ బల్బ్ కన్నా లూయిస్ లాటిమర్ బల్బే ఇంకా బాగా పనిచేసేది. ఆ బల్బ్ ని పేటెంట్ ని హిరన్ మ్యాగజైన్ కంపెనీకి లాటిమర్ అమ్మేశాడు. దాంతో లూయిస్ లాటిమర్ ని కూడా థామస్ అల్వా ఎడిసన్ కంపెనీలో బల్బ్ డిజైనర్ గా నియమించారు. హిరన్ మ్యాగజైన్ కంపెనీ, ఎడిసన్ కంపెనీ బాగా పోటీ పడేవి. కానీ లూయిస్ లాటిమర్ ఇన్కన్సిడెంట్ ఎలక్ట్రిక్ లైట్ బల్బ్ అనే బుక్ ని రాశాడు. దానిలో ఎడిసన్ తయారు చేసిన బల్బ్ గురించి, బల్బ్ ని ఎలా వాడాలి, బల్బ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ పబ్లిష్ అయింది. దాంతో అందరూ బల్బ్ ని వాడడం మొదలు పెట్టారు. ఆ బుక్ వల్ల ఎడిసన్ కంపెనీకి చాలా పాపులారిటీ వచ్చింది. ఎడిసన్ కంపెనీ బల్బ్ కన్నా హిరన్ మ్యాగజైన్ కంపెనీ బల్బే బాగా పనిచేసినప్పటికీ లూయిస్ లాటిమర్ రాసిన బుక్ వల్ల ఎడిసన్ కంపెనీ ఫేమస్ అయింది. దాంతో హిరన్ మ్యాగజైన్ ఎడిసన్ కంపెనీకే బల్బ్ మంచి డిమాండ్ ఉండేది. ఇన్వెస్టర్స్ కూడా దొరకడంతో బొగ్గుతో నీరు మరిగించి స్టీమ్ ని తీసి దాని నుంచి ఎలక్ట్రిక్ పవర్ ని జనరేట్ చేసి డీసీ కరెంట్ ని అందరికి పంపేవాడు. మరియు అప్పట్లో ల్యాంతర్ వెలగాలంటే కిరోసిన్ కి చాలా డబ్బు కావాలి. కానీ డీసీ కరెంట్ ఎంతో చీప్ గా రావడంతో చాలా మంది ఈ బల్బ్స్ నే వాడేవారు. అలా లండన్ లాంటి పెద్ద నగరాల్లో కూడా ప్రవేశపెట్టాడు. థామస్ అల్వా ఎడిసన్ ఇలా బల్బ్ నే కాక చాలా ఇన్వెన్షన్స్ చేశారు. అందులో ఫోనోగ్రఫీ ఒకటి. మొదట్లో తాను రికార్డ్ చేసిన వాయిస్ తానే వినిపించేలా యంత్రాన్ని కనిపెడతా, అలాగే నెలకు చిన్న ఇన్వెన్షన్, 6 నెలలకు పెద్ద ఇన్వెన్షన్ చేస్తా అని ఓ ప్రకటనలో చెప్పాడు. దాంతో చాలా మంది నవ్వి ఇన్సల్ట్ చేసిన ఫోనోగ్రఫీని కనిపెట్టిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. అలా సెకండ్కి 24 ఫోటోలను క్యాప్చర్ చేసి మోషన్ ఫోటో కెమెరాని కనిపెట్టి ఫోటోల ద్వారా వీడియోలాగా కన్వర్ట్ చేసేలా కెమెరాని సృష్టించారు. అంటే ఇప్పుడు వీడియోలకు కారణం థామస్ అల్వా ఎడిసన్. అలాగే థామస్ అల్వా ఎడిసన్ బల్బ్ ని కనిపెట్టకపోయినా దాన్ని వెలిగించడానికి స్విచ్చెస్, కండక్టర్స్, వైర్స్ ఇలా 360 ఇన్వెన్షన్స్ చేశాడు. అలాగే 1879 నుంచి 1906లో టంగ్స్టిన్ తో ఫిలమెంట్ తయారు చేసే వరకు ఎడిసన్ బల్బ్ నే వాడారు. దాంతో బల్బ్ కనిపెట్టింది ఎడిసన్ అని ఫేమస్ అయింది. అలాగే ఆ టంగ్స్టిన్ ఫిలమెంట్ తో నడిచే బల్బే ఇప్పటికీ మనం యూజ్ చేస్తున్నాం. ఆ తర్వాత సెమీ కండక్టర్ మెటల్స్ ద్వారా కరెంట్ పంపించి ఎల్ఈడి బల్బ్స్ ని వాడుతున్నాం. ఇక ఫ్యూచర్ లో ఇంకెలా ఉంటుందో. ఇది బల్బ్ ఎవల్యూషన్ మిస్టరీ. అలాగే పెద్దగా చదువుకోపోయినా ట్రై అంటిల్ దెర్ యూ సక్సెస్ అనే దానికి ప్రూఫ్ ని చూపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ జీవితం మనకెంతో ఇన్స్పిరేషన్. బల్బుని కనిపెట్టడానికి 10,000 సార్లు ఫెయిల్ అయ్యారు. అయినా మీకేం బాధలేదా సార్ అని ఒక జర్నలిస్ట్ అడిగితే, నీకు బల్బుని ఒక విధంగా ఎలా చేయడమో తెలుసు, కానీ నాకు 10,000 విధాలుగా ఎలా చేయకూడదో తెలుసు అని రిప్లై ఇచ్చారు. దీన్ని బట్టి ఎడిసన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే నా నెక్స్ట్ వీడియోలో నికోలా టెస్లా గురించి, ఎడిసన్ కి నికోలా టెస్లాకు మధ్య జరిగిన వార్ ఆఫ్ కరెంట్ గురించి చెప్పబోతున్నాను. ఆ వీడియోని మిస్ కాకుండా చూడడానికి వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.